2019 పాలన వాళ్ళు తీసుకురాగలరా, వాళ్ళు ప్రజల్ని ఏ విధంగా ఒప్పించగలరు అనే దాన్ని తీసుకుని పక్కన పెడితే మేము ధైర్యంగా చెప్తున్నాం 2019 నుంచి 2024 వరకు మేము ఏ పాలన అయితే చేశామో ఆ పాలన మళ్ళీ అందిస్తాం. సో అదే డెవలప్మెంట్ లేదు అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. డెవలప్మెంట్ కూడా ఏముంది అనేది ప్రజలకు ఖచ్చితంగా చూపిస్తాం. అలాగే వ్యూహాలు, స్ట్రాటజీస్ అనే పెద్ద పెద్ద మాటలు మా దగ్గర ఉండవండి. ఎందుకోసమంటే మేము కొద్దిగా చదువుకున్న వాళ్ళం, పూర్తిగా అర్థం చేసుకోగలం మా నాయకుడు ఏం మాట్లాడుతున్నా. సో ఖచ్చితంగా అయితే ఒకటైతే మేము చెప్పగలం, పవన్ కళ్యాణ్ సీటు ఎవరో పక్కన వాళ్ళు డిసైడ్ చేయాలి, బీజేపీ క్యాండిడేట్స్ చంద్రబాబు డిసైడ్ చేయాలి. ఈ విధంగా పొత్తు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది, యాక్సెప్ట్ చేస్తారనేది కాలం ఇంకొక 65 రోజులు 70 రోజులు నిర్ణయించుకోతున్నారు. ఫైనల్ గా పురుషోత్తం రెడ్డి గారు, సాగర్, జనసేన ప్రతినిధి మాట్లాడిన దాంట్లో ఒక సినిమాటిక్ కనిపిస్తుంది నాకు. మా గురించి మాట్లాడతారంటే టాపిక్ ఏమో గురించి కదా, ఈరోజు టాపికే జనసేన పవన్ కళ్యాణ్ పార్లమెంటు, ఇంకా ఆయన గురించి మాట్లాడుకుని వేరే విషయాలు ఎట్లా మాట్లాడతాం. రెండోది, ప్రధాన ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యులు ఉత్తరప్రదేశ్ ఏదో చెప్తున్నారు. నా పాయింట్ ఏంటంటే, మీరు 21 సీట్లో పోటీ చేస్తారు, 21 మీరు గెలిచారంటే తెలుగుదేశం 148 గెలుస్తుంది కదా. 148 మీరు తెలుగుదేశం మీరేం పోత్ర పోషించేది, మళ్ళీ ఏంది అయ్యేది? ఎప్పుడవుతారంటే మీరు 21 గెలిచి వాళ్ళు 10 గెలిచేసి తెలుగుదేశం ఒక 60-70 పడిపోయింది అనుకో, అప్పుడు మీరు చక్రం చెప్తారు. అంటే దాన్ని ఒప్పుకున్నారంటే 70 సీట్ల ఫస్ట్ జగన్కి ఇచ్చేస్తున్నారు అనమాట ఇండైరెక్ట్ గా. కాబట్టి ఈ స్ట్రాటజీ గందరగోళం, మీ గందరగోళాన్ని తీసుకొచ్చి జనాన్ని పెడుతున్నారు. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి, సమాన ప్రాతినిధ్యం ఇవన్నీ మీరే మాట్లాడేస్తారు. మళ్ళీ జనం అడిగితే వీళ్ళందరూ జగన్ వెనకాల ఉన్నాడని వేస్తారు. మీరే కదా పవర్ షేరింగ్, కలిసి నడుస్తాము, డిసైడ్ చేస్తాము అన్ని మాట్లాడేసి ఇప్పుడు ఏమంటారు, ఇండైరెక్ట్ గా ముఖ్యమంత్రులు అయిపోయారు, ఎంపీలు అంటున్నారు. దాని మీద జనానికి ఆశలు రావాలి. ముఖ్యమంత్రులు అంటే 21 సీట్లు, వాళ్ళు 140 సీట్లు ఎట్ట మీరు? రెండోది, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరణ ఎట్ట చేస్తారు? ఆ ప్రభుత్వంలో మీ పాత్ర ఉండదు, వాళ్ళు ఇస్తే తప్ప పాత్ర ఉండదు. అన్నిటికన్నా మీ సాయి గారు, గవర్నర్ 2018 జనవరి నరసింహన్ గారు ఈ పెరడ్ లో మాట్లాడుతూ, నా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేబినెట్ ఆమోదించినటువంటి నోటు 15,000 కోట్ల రూపాయలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టిందన్నాడు. 15,000 కోట్లు కేబినెట్ ఆమోదించిన నోట్ అది. వీళ్ళేమంటారు, జగన్ వచ్చేసి 1,000 కోట్ల రూపాయల పరిశ్రమ తరివేసినాడు అంటాడు. అసలు మీ ప్రభుత్వం తెచ్చిందే 15,000 కోట్లు, ఇంక తరివేసి 5 లక్షల కోట్లు తరివేసినాడు, 100 కంపెనీలు తరివేసినాడు. ఇది ఊదపదం లాగా మారిపోయింది. కాబట్టి ఇట్లాంటి కాకుండా ప్రాక్టికల్ గా ఉంటే వాళ్ళకి మంచిది, లేకపోతే ఇట్లే ఉన్నారంటే అది నాన్ ప్రాక్టికల్ గా ఉంటుంది. మరి ఆ గందరగోళం మాత్రం వీళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది. భవిష్యత్తులో కొనసాగితే వారికి నష్టం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన విషయంలో ప్రజలు నిర్ణయిస్తారు. పాయింట్ ఏంటంటే, ఎన్నికల్లో స్ట్రాటజీస్ కరెక్ట్ గా ఉండాలి. ఎన్నికల స్ట్రాటజీస్ గెలిపించచ్చు, ఓడించచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ జగన్మోహన్ రెడ్డి తన బలహీనతను వెనక్కి నెడుతున్నాడు కదా. సిద్ధం సభలతో కార్యకర్తలందరూ కొంత గందరగోళం ఉండేవారు మళ్ళీ యాక్టివేట్ చేశాడు. బస్ యాత్ర పేరుతో మళ్ళీ కార్యకర్తలు, ఇది ఏ పార్టీ అయినా స్ట్రాటజీగా రూపొందిస్తే సైన్యం రెడీగా ఉంటుంది. యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది అల్టిమేట్ గా ప్రజలు. కానీ పార్టీ బాధ్యత ఏంటంటే సైన్యాన్ని సిద్ధం, ఆ సైన్యాన్ని సిద్ధం చేయడంలో అధికార పార్టీ ఖచ్చితంగా మిగతా 2 పార్టీలు 3 పార్టీలతో ఫార్వర్డ్ లో ఉంది. ఈ పొత్తుల్లో కారణంగా ఇంకా గందరగోళం, ఇద్దరు కలిసి వచ్చారంటే అప్పుడు ఏమవుతుందని చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీధర్ గారు.